హాయ్ వియర్స్, ఈ రోజు మనం హైదరాబాద్ విజయవాడ హైవే మీద ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీకి అతి దగ్గరలో ఉన్న మల్కాపూర్ లో ఉన్న తిరుమల హిల్స్ 3 అనే వెంచర్ దగ్గరకు వచ్చేసామండి. ఇది వచ్చేసి ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వాళ్ళ కన్స్ట్రక్షన్ లో ఉందన్నమాట. సో ఈ రోజు మనం ఇక్కడికి వచ్చేసాం కాబట్టి ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ ఫౌండర్ అయిన నల్లమల్లి శ్రీనివాసరావు గారితో మనం మాట్లాడదాము. ఈ ప్రాజెక్ట్ గురించి, ఈ వెంచర్ గురించి బోల్డని విషయాలు తెలుసుకోవడంతో పాటు ఒక కామన్ మ్యాన్ కి ఒక రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఈ రోజు మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. సో ఈ పర్టికులర్ వెంచర్ కి కూడా హెచ్ఎండిఏ అలాగే రేరా కూడా అప్రూవల్ దొరికింది. దీని వల్ల మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది అంటారు, గ్రోత్ ఉంది అని చెప్పి? దీని వల్ల ఏంటంటే రెసిడెన్షియల్ R1 జోన్ లో ఉంటుంది ఒకటి. హెచ్ఎండిఏ అన్ని అబ్జర్వ్ చేసేసి అన్ని చెక్ చేసి రెసిడెన్షియల్ గా పనికి వస్తుంది అన్న తర్వాతనే రెసిడెన్షియల్ పర్మిషన్ ఇస్తుంది. అదొకటి. తర్వాత అక్కడ నుంచి మానిటర్ చేయడానికి మనకి రేరా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ ఉంది కదా గవర్నమెంట్ది, వాళ్ళు తీసుకుని ఈ డెవలప్మెంట్స్ అన్ని మనం పర్ఫెక్ట్ గా చేసామా లేదా చెక్ చేసిన తర్వాతనే మనకి మార్ట్గేజ్ రిలీజ్ చేస్తారు. మార్ట్గేజ్ రిలీజ్ చేసిన తర్వాతనే మనకి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ వస్తుంది. ఆక్యుపేషన్ సర్టిఫికేట్ వచ్చినాకనే మన వాళ్ళంతా వీకెండ్ విల్లాస్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా వీళ్ళ క్లయింట్ కి కానీ మనకు కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. మనం కూడా ధైర్యంగా వాళ్ళు ఒక 1000 రూపీస్ ఎక్కువకైనా అమ్ముతాం, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి, అంతా పర్ఫెక్ట్ గా చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఏ టెన్షన్ లేకుండా పర్చేజ్ చేస్తారు. సో ఇంత దగ్గరగా రామోజీ ఫిల్మ్ సిటీకి ఇంత దగ్గరగా ఉండడం వల్ల ఈ లొకేషన్ కున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటారు? మెయిన్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ విజయవాడ హైవే 24 అవర్స్ యూనిక్ ట్రాఫిక్, మీరు చూసి యూజ్ ట్రాఫిక్ ఉంటుంది. తర్వాత అతిపెద్ద పేరుగాంచిన రామోజీ ఫిల్మ్ సిటీకి అతి దగ్గరలో ఉంది, అక్కడ వర్క్కి వెళ్ళటానికి కానీ దేనికైనా. తర్వాత మనకి విజయవాడ రోడ్ లో రెసిడెన్షియల్ అప్ టు చౌటుప్పల్ వరకు ఎక్స్పాండ్ అయిపోయింది. మనకి హయత్ నగర్ వరకు మెట్రో వస్తుంది. ఇప్పుడు ఇది 8 లైన్ అవుతుంది. అన్ని ఫ్లైఓవర్స్ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఈ రోడ్డుకి హ్యూజ్ రష్ ఉంది కాబట్టి మీరు హయత్ నగర్ లో చూసారు, ఒకప్పుడు 20,000 ఉంది, ఈ రోజు 60,000. ఇది కూడా ఒక 2-3 ఇయర్స్ తర్వాత డబల్ అయ్యే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ ఇది ఎక్కడో హైవే నుంచి దూరంగా లేదు, జస్ట్ 2 పర్లాన్స్ దూరంలోనే ఉంది, హైవే విజిబుల్ లో ఉంది. అది మెయిన్ అడ్వాంటేజ్. తర్వాత MSME ఇండస్ట్రియల్ పార్క్ ఉంది రైట్ సైడ్ లో, అది చాలా పెద్దది. మీరు దాని గురించి ఒకసారి చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది ఈ ప్రాపర్టీ ఎంత ఇంపార్టెంట్ అనేది. డివిస్ ఉంది దూరంగా. తర్వాత ఇది బిఫోర్ RRR ఉంది, ORR కి దగ్గరలో ఉంది. ఈ మెయిన్ కనెక్టివిటీ ఉందండి. RRR ఆఫ్టర్ చౌటుప్పల్ వస్తుంది, ORR రామోజీ ఫిల్మ్ సిటీ పక్కనే ఉంది. ఈ రెండింటి మధ్యలో దగ్గరగా ఉంది. ప్లస్ ఒక 10-15 మినిట్స్ లో ఈవెన్ మిడ్ నైట్ కూడా సిటీకి చేరుకోవచ్చు. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ లో ఎంత తొందరగా మనం అప్రిసియేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? మాక్సిమం మనం 2-3 ఇయర్స్ అనుకుంటున్నాం, ఎందుకంటే మేము వీకెండ్ విల్లాస్ కన్స్ట్రక్షన్ కి వెళ్తున్నాం కదా, చాలా ఫాస్ట్ గా వస్తుంది. ప్లస్ విజయవాడ హైవే 8 లేన్ గా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. తర్వాత అప్ టు హయత్ నగర్ వరకు అంటున్నారు. రేపు ORR దాకా కూడా మెట్రో రావచ్చు. తర్వాత RRR వర్క్ స్టార్ట్ అయిపోతే ఇది మేజర్ గా మీకు 3-4 ఇయర్స్ లో ఖచ్చితంగా డబుల్ అయిపోతుంది. సో సార్, ఇప్పుడు నేను ఈ బ్రోషర్ కూడా చూస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ఏరియా వచ్చేసి పార్క్ ఏరియా అన్నారు కదా. సో ఇది అంటే దీని స్పెషాలిటీ ఏంటి? ఇది యాక్చువల్ గా 1377 స్క్వేర్ యార్డ్స్ పార్క్. పార్క్ లో వాకింగ్ ట్రాక్ చుట్టూ మీరు చూస్తున్నారు కదా, చుట్టూ వాకింగ్ ట్రాక్. ఇక్కడ రిలాక్స్ అవటానికి వాటర్ బాడీని చూస్తూ బర్డ్స్ వస్తాయి, మంచి మంచి బర్డ్స్ ఉంటాయి. చాలా మార్నింగ్ వస్తే, మార్నింగ్ ఈవినింగ్ హ్యూజ్ బర్డ్ ఉంటుంది చూసుకుంటా. ఇక్కడ రిలాక్స్ అవటానికి వాకింగ్, అన్ని మెడిటేషన్ ప్లాంటేషన్ పెడుతున్నాం. ప్లస్ దేవతా వృక్షాలు, ఏది సంపంగి, పారిజాత, బిల్వ, తర్వాత ఉసిరి, మ్యాంగో, ఇవన్నీ దేవతా వృక్షాలు, రుద్రాక్ష అవే పెడుతున్నాం ఇందులో.
ఆల్రెడీ పెట్టే ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇవన్నీ తో పాటుగా ఇంకా వీకెండ్ ఇల్లా కాబట్టి ఇంకా ల్యాండ్స్కేప్స్ ఇంకా ఎక్కువ చేస్తున్నాం. Okay. ఏది ఇప్పుడున్న ల్యాండ్స్కేప్ వాటర్ ప్లాంటేషన్ కాకుండా ఇంకా ప్లాంటేషన్ ఇక్కడ ఎక్కువ వస్తాయి, హ్యూజ్ గా, మీరు గుర్తుపట్టలేనంతగా వస్తాయి అన్నమాట. సో అసలు మామూలుగానే ఇక్కడ కొంచెం సేపు స్పెండ్ చేస్తేనే ఆ హిల్ ని చూస్తూ ఉంటేనే ఒక డిఫరెంట్ వైబ్ అనేది ఉంది ఈ ప్లేస్ లో. అవును అవును. సో ఇవి కాకుండా అవును, అసలు తిరుమల హిల్స్ 3 అనే వెంచర్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటారు? తిరుమల హిల్స్ 3 ఏంటంటే అటు ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ అప్రిషియేషన్ కి కరెక్ట్ లొకేషన్ లో ఉంది, ఆన్ విజయవాడ హైవే మేజర్ గా. తర్వాత అన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్, రామోజీ ఫిల్మ్ సిటీ, మెట్రో కనెక్టివిటీ ఉన్న జోన్. తర్వాత ఈ ఇక్కడ వీకెండ్ విల్లాకి మనకి సూటబుల్ అవ్వాలంటే వాటర్ బాడీ, నేచర్ అంతా బాగుండాలి. అది అన్ని చోట్ల మనకు దొరకదు. ఈ లొకేషన్ బాగా హైలైట్ ఉంది కాబట్టి మేము ఫైనల్ చేసి దీన్ని తీసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం ఈ బ్రోషర్ లో చూస్తుంటే ఇదంతా బఫర్ ఏరియా అన్నారు కదా, అంటే మనకి ఇదంతా కూడా బఫర్ ఏరియా, ఈ ఫెన్స్ బయట అంతా కూడా కదా. సో ఇక్కడ ఏం ప్లాన్ చేస్తారు? ఇదంతా బఫర్ ఏరియాలో ఏ కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు, యాజ్ పర్ ది వాళ్ళ రూల్స్ ప్రకారము. ఇందులో ఓన్లీ ప్లేయింగ్ ఏరియా, న్యాచురల్ ల్యాండ్స్కేప్స్, న్యాచురల్ గా ఉండే గ్రీనరీ, టోటల్ గ్రీనరీ ల్యాండ్స్కేప్ మాత్రమే, ప్లస్ ప్లేయింగ్, చిల్డ్రన్ ప్లేయింగ్ ఏరియా, లేక్ దాకా వెళ్ళి చూడటానికి, పిల్లలు ఆడుకోవడానికి మాత్రమే ప్లేన్ ఓపెన్ గానే ఉంటుంది. ఇటువంటి ఒక సీనిక్ లొకేషన్ దొరకడం చాలా కష్టం మనకి సిటీలో. అలాంటిది ఇంత మంచి లొకేషన్ లో ఉంది కాబట్టి ఇంకా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఇక్కడ ఏమన్నా కొత్త ఫీచర్స్ పెట్టడానికి చేస్తున్నాం. ఇక్కడ ఉన్న వాటర్ బాడీ, హిల్ ఏరియా లొకేషన్ వైజ్ గా దీంట్లో టూరిజం డిపార్ట్మెంట్ తో పర్మిషన్ తీసుకొని బోటింగ్ కానీ, తర్వాత ప్లాంటేషన్స్ ఇంకా ఎక్కువగా పెట్టేసేసి, తర్వాత చిల్డ్రన్స్ ఆడుకునేటట్టుగా, బర్డ్స్ ని యూజ్ చేసేటట్టుగా, ఏదంటే ఆ లేక్ యొక్క ఎన్విరాన్మెంట్ ఏది పాడవకుండా న్యాచురల్ గా కాపాడుతూ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇంకా మిగతాయి చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. వండర్ఫుల్ అండి. సో ఇంత మంచి దాని ఫీచర్స్ అన్ని కూడా చెప్పారు. ఇప్పుడు మనం ఉన్న ప్రస్తుతం ఉన్న వెంచర్ లో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా చెప్పారు. ఎందుకు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ చెయ్యాలి అని కూడా చెప్పారు కదా. అసలు ఇవన్నీ పక్కకు పెడితే కనుక ఫస్ట్ టైం ఒక సొంత ఇంటిని, ఒక ఇంటిని సొంతం చేసుకుందామనో, ఒక ప్రాపర్టీని సొంతం చేసుకుందామనో అనుకునే కొత్తగా ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చే వాళ్ళకి మీరు ఏమని సలహా ఇస్తారు? వారికి ఎందుకంటే ఇది కంపల్సరిగా, ఇది లైఫ్ లో మ్యాండేటరీ, అంటే ఇదే బేస్, ఇదే మెయిన్. ఎవరైనా ఒక ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసిన తర్వాత, హైయర్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత బిజినెస్ గానీ జాబ్ గానీ వెళ్తారు. ఆ తర్వాత అల్టిమేట్ గా మ్యారేజ్ ఉంటుంది. మ్యారేజ్ తర్వాత గృహప్రవేశమే ఉంటుంది. ఆ గృహప్రవేశానికి కావాల్సిన ఫోర్ ఫాదర్స్ సంపాదించిందన్నా ఉండాలి, లేదా మన ఓన్ ఎర్నింగ్ తో ఉండాలి. ఇప్పుడు అందరి యూత్ కూడా మన ఓన్ గా ఎర్న్ చేసి ఒక హౌస్ కొనాలనేది కామన్ ఎయిమ్ ఉంది, ఆల్రెడీ అందరికి ఉంది. ఎవరిని అడిగినా అంటారు. అది సాధ్యమైన వాళ్ళకి 90% అవుతుంది, కొంతమందికి అవ్వదు. అది కనుక ముందే 10th క్లాస్ నుంచో ఏదో ఈ టెర్మినాలజీ నేర్చుకుంటే, ఈ టెర్మినాలజీ మీరు మన ఫోర్ ఫాదర్స్ కున్న ప్రాపర్టీ ఎట్లా ఉంది, ఏం చేస్తున్నారు, ఒక 200 గజాలు ఉంది, లేకపోతే ఒక ఎకరం ఉంది, ఒక ఇల్లు ఉంది, దాన్ని ఎట్లా మల్టిప్లై చేయొచ్చు, దాన్ని ఎట్లా మాడిఫై చేసుకుంటే సంపద డబల్ అవుతుంది, అది చేయాలి. అది ఎక్స్పర్ట్ సలహా తీసుకుంటే ఈజీ అన్నమాట. అట్లాగే పర్చేజ్ చేయడానికి వాళ్ళ ఇన్కమ్ సోర్స్ కూడా ఎలో చేయాలి. ఆ ఇన్కమ్ సోర్స్ లో సేవింగ్ చేసి ఒక 23 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ లోపు కనుక పర్చేజ్ చేయగలిగితే, చిన్నది 100 స్క్వేర్ యార్డ్స్ 200 స్క్వేర్ యార్డ్స్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎక్కడ కొన్నా కూడా ఈ భూమి మీద ఇన్వెస్ట్మెంట్ అన్నిటికన్నా బెస్ట్ భూమే. మిగతా అన్ని కూడా గోల్డ్, సిల్వర్, షేర్స్ అవన్నీ కామన్. ఇది అల్టిమేట్ గా ఎక్కడికి వెళ్ళదు, లేదా ఇది మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది మన జనరేషన్ కి. మన ఫార్ ఫాదర్స్ మనకి ఏమి ఇచ్చారో వాళ్ళకి ఇంకా డబల్ ఇవ్వచ్చు. ప్లస్ ఇదే ల్యాండ్ మనం కొన్న తర్వాత మనకి ఎప్పుడు నీడ్ అవుతుందో అప్పుడు సేల్ చేసి మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా మనమే ఓన్ మన డ్రీమ్ ని. అందుకే మాది స్లోగన్ కూడా గృహప్రవేశం మీది, గృహ నిర్మాణం మాది. ఈ ఏరియా అంతా ఇనిక్యూ కన్వెన్షన్ సెంటర్ అండ్ రిసార్ట్ టైప్ లో వస్తుందండి. ఈజ్ డెస్టినేషన్ మ్యారేజెస్ కానీ చేసుకోవడానికి చుట్టూ రూమ్స్, కన్వెన్షన్ సెంటర్, మధ్యలో స్విమ్మింగ్ పూల్ తోటి ప్లాన్ చేస్తున్నాం. మోడల్ ఉంది, మీకు చూపిస్తాను. సో చాలా బాగుందండి. అంటే ఈ రోజు ఇక్కడికి వచ్చాము, వెంచర్ ని డైరెక్ట్ గా చూసిన తర్వాత ఈ వెంచర్ గురించే కాదు, అసలు మామూలుగా కూడా రియల్ ఎస్టేట్ లో చాలా మంది చేసే పొరపాట్లు ఏంటి, వాళ్ళకి అవగాహన పెంచడానికి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు కూడా చాలా చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
సో చూసారు కదండి, ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ ఫౌండర్ నల్లమల్లి శ్రీనివాసరావు గారితో ఈ కాన్వర్సేషన్ చాలా ఇన్ఫర్మేటివ్ గా అనిపించింది. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే కనుక మనకి చక్కటి అవగాహన కల్పించడమే కాకుండా ఈ తిరుమల హిల్స్ 3 ప్రాజెక్ట్ గురించి కూడా బోల్డ్ అని డీటెయిల్స్ ఇచ్చేసారండి. సో టోటల్ గా వెంచర్ చూస్తూ ఉంటే కనుక నేచర్ కి చాలా దగ్గరగా ఉన్నట్టుగా ఉంది. ప్లస్ అందుబాటు ధరల్లో ఇప్పుడు ఉంది. తర్వాత అతి తక్కువ టైంలోనే అప్రిసియేషన్ కూడా బాగా ఉంటుంది అంటున్నారు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా చూసుకోవచ్చు, లేదంటే ఒక సొంత ఇల్లు మనకు కావాలి అనుకుంటే కూడా రైట్ గా ప్లాన్ చేసుకొని మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది. చెప్పారు కదా సార్. ఇప్పుడు చెప్తా. ఓకే, వేరే కట్లో చెప్పచ్చా? ఒకటే